బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నామండి, చూడండి. బ్లౌజ్ వచ్చేసి లెంత్ 14.5, 5 ఇంచెస్ షోల్డర్ అన్నమాట. 5 ఇంచెస్ షోల్డర్ పెట్టేశాను. టెన్ ఇంచెస్ చూపించు, చెప్తా చూపించు. అది అట్లా 10 ఇంచెస్ అన్నమాట. 10 ఇంచెస్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. అక్కడ 2.5, 2.25. షోల్డర్ వచ్చేసి షోల్డర్ డీప్ వచ్చేసి 6. ఆర్మ్స్ రౌండ్ వచ్చేసి 8. మళ్ళీ ఒకసారి అలాగా రౌండ్ చూసుకొని మనము మార్క్ పెట్టుకోవాలన్నమాట. 16 రౌండ్ అంటే హాఫ్ కదా, లూజ్ వచ్చేసి 8.5. వేస్ట్ ఏమో 8 ప్లస్ హాఫ్ ఇంచ్ ఏమో డాట్ కోసం. సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ 1 ఇంచ్, అది డాట్ లెంత్. 4 ఇంచెస్, 4 ఇంచెస్ డాట్ లెంత్. అలాగా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకోవాలి. అది ఖర్చు కోసం అన్నమాట, కటింగ్ లైన్. అది బ్యాక్ అన్నమాట, బ్యాక్ ఆర్మ్స్. బయట అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, స్లీవ్ కదా తీసేది. ఈ మాటలు రావు, తర్వాత చేస్తా. మాటలు వేరే తీస్తా. నాకు స్టాండ్ ఎక్కడ దొరకలే, స్టాండ్ దొరుకుంటే మా పిల్లోడికి చెప్పి నీకెందుకో, నీకు అవసరమా అన్నాడు వాడు. స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, 3 ఇంచెస్ క్రాస్ కోసం. లూజ్ వచ్చేసి